నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా హెల్దీ రెసిపీ. డైట్లో ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి. ఇది పిల్లలకు కూడా శాండ్విచ్లో కానీ అలానే రోటీస్లలో కానీ మధ్యలో పెట్టించి రోల్ చేసి ఇస్తే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎందుకోసం ముందుగా బ్రొకోలీని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనం హాట్ వాటర్ని తీసుకొని ఇందులో కొద్దిగా సాల్టు అలానే టర్మరిక్ పౌడర్ని కూడా వేసేసుకొని మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీని ఇందులో వేసేసుకొని 5 to 10 minutes వరకు సోక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్రోకలీలో ఏమన్నా పురుగు అలాంటివి ఉంటే చనిపోతాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. బాగా హెల్దీ రెసిపీ కదండి, ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం బటర్నట్ స్క్వాష్ అని దొరుకుతుందండి. ఇది జస్ట్ లైక్ గుమ్మడికాయలాగే ఉంటుంది, సేమ్ గుమ్మడికాయ టేస్టే. సో ఆనియన్స్ని, ఈ గుమ్మడికాయని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా పెనమంతా స్ప్రెడ్ అయ్యేటట్లు ఇలా కదిలించేసుకొని ఒకసారి ఇందులో కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా చిట్పటం అనేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొద్దిగా పసుపు వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న బ్రొకోలీని బాగా డ్రైన్ చేసేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రొకోలీ కూడా కొద్దిగా మెత్తబడినట్లు ఉంది కదా, ఉడికినట్లు. ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్క వల్ల కొద్దిగా స్వీట్నెస్ కూడా వస్తుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఈ స్వీట్గా ఉండడం వల్ల. శాండ్విచ్లో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే బాగుంటుంది. ఈ విధంగా అంతా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం. ఈ బ్రొకోలీ అనేది స్టీమ్తోనే ఉడికించేస్తే చాలా బాగుంటుందండి, మంచిగా కూడా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. మీకు ముక్కలు సరిగ్గా ఉడకట్లేదు, మాయిశ్చర్ సరిపోవట్లేదు అంటే కొద్దిగా మధ్యలో వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఈ విధంగా ఇంకొకసారి కలిపేసుకొని మధ్యలో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇవి హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం టమోటా ముక్కల్ని కొన్ని ఇందులో వేసేసుకోవాలి. టమోటా అనేది మీకు ఒక 2-3 వేసుకున్నా కూడా బాగుంటుంది, మీ ఇష్టం అండి. ఈ విధంగా టమోటా ముక్కలను కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 minutes వరకు ఉడికించేసుకోవాలి. చూడండి, ఇట్లా మధ్య మధ్యలో నాకు కొద్దిగా మాయిశ్చర్ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ మధ్యలో కొద్దిగా వాటర్ చల్లుకుంటున్నాను. చూడండి, మొత్తానికైతే ఇది బాగా మగ్గిపోయిందండి, మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో మనకు కొద్దిగా కారం పొడి అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేయాలండి, కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం వరకు దీన్ని మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ కారం బదులు మనం కావాలంటే బ్లాక్ పెప్పర్ను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరని ఈ విధంగా చల్లుకొని ఇంకొకసారి కలిపేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది బ్రొకోలీ గుమ్మడికాయ కర్రీ. చాలా హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి.